వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎమ్మెల్సీ కవితతో గ్లోబల్ లాజిక్ సంస్థ ప్రతినిధులు భేటీ. నిజామాబాద్ ఐటీ హబ్ లో కంపెనీ పెట్టడానికి సంసిద్ధత. పాలమూరులో బీజేపీ మహార్యాలీ. పేద ప్రజలకు ఇండ్లు కట్టించాలని డిమాండ్ చేసిన కిషన్ రెడ్డి. బడంగపేటకు చెందిన దళితులను పరామర్శించిన ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. దళిత కుటుంబ సభ్యుల జోలికొస్తే అండగా ఉంటామని హామీ. నిజామాబాద్ బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత. 13 మండలాల అధ్యక్షులను మార్చడంపై కార్యకర్తల నిరసన. డీటెయిల్స్ చూస్తే నిజామాబాద్ ఐటీ హబ్ లో కంపెనీ పెట్టడానికి గ్లోబల్ లాజిక్ సంస్థ సానుకూలంగా స్పందించిందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ఆ కంపెనీ ప్రతినిధులు నిజామాబాద్ ఐటీ హబ్ సందర్శిస్తారని వివరించారు. ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, షకీళ్లు కంపెనీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. త్వరలో ప్రారంభం కానున్న నిజామాబాద్ ఐటీ హబ్ లో కంపెనీని స్థాపించాలని అంతర్జాతీయంగా పేరొందిన ప్రముఖ హిటాచీ గ్రూపు సబ్సిడరీ సంస్థ గ్లోబల్ లాజిక్ కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ గురు కమకొలను, కంటెంట్ ఇంజనీరింగ్ విభాగం వైస్ ప్రెసిడెంట్ కృష్ణమోహన్, వీరవల్లి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో హైదరాబాద్ లో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, షకీళ్లు కూడా పాల్గొన్నారు. కవిత విజ్ఞప్తిని పరిగణించిన ఆ కంపెనీ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. బీజేపీ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాన్ని డిమాండ్ చేస్తూ చేపట్టిన మహార్యాలీ సందర్భంగా సభను ఉద్దేశించి కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర చీఫ్ జి కిషన్ రెడ్డి మాట్లాడారు. పాలమూరు మొదటి నుంచి చైతన్యవంతమైన ప్రజా ఉద్యమాల వేదికని అన్నారు. తెలంగాణ ఉద్యమంలోనూ ఇక్కడి నుంచి బీజేపీని గెలిపించడంతో ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రభుత్వం భయపడాల్సి వచ్చిందని అన్నారు. దేశంలో మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 4 కోట్లకు పైగా ఇండ్లు కట్టించిందని అన్నారు. తెలంగాణలో పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు, ఇండ్లు లేనటువంటి వారున్నారని, వారికందరికీ ఇల్లు కట్టించాల్సిన బాధ్యత మనదని మోదీ, కేసీఆర్ కు చెప్పారన్నారు. కానీ 9 ఏళ్లలో పేద ప్రజల ఇండ్లు ముందుకు పడలేదని, ఆయన మాత్రం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 10 ఎకరాల్లో బుల్లెట్ ప్రూఫ్ అద్దాలతో ఇండ్లు కట్టుకున్నాడని విమర్శించారు. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఉన్న బడంగపేటకు చెందిన దళితులను బీజేపీ నాయకులు ఈటెల రాజేందర్ పరామర్శించారు. బడంగపేటలో ఉన్న సర్వే నంబర్ 2 లోని ల్యాండ్ లో గత 70 సంవత్సరాలుగా సుమారుగా 300 దళిత కుటుంబాలు వ్యవసాయం చేసుకుంటూ 40 ఎకరాలలో సాగు చేస్తూ ఉండడం, దానిలో కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం 25 ఎకరాల భూమిని ప్రభుత్వ అవసరాలకు లాక్కుని మిగిలిన భూమిని కూడా లాక్కుంటామని బెదిరిస్తూ ఉండడంతో ధర్నాకు దిగిన దళిత కుటుంబాలను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని హయత్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇక దీంతో హయత్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. బీజేపీ రాయకులకి పోలీసులతో పాటు తోపులాట కూడా జరిగింది. అదే సమయంలో పోలీస్ స్టేషన్ కు చేరుకున్న ఈటెల రాజేందర్ దళిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ దళిత కుటుంబ సభ్యుల జోలికొస్తే బీజేపీ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. 40 ఎకరాల పైసలు ఆనాడు ఆ జాగాలకి మనిషిపోయేటువంటి ఆస్కారం లేదు. వాళ్ళు రాళ్ళు కొట్టుకొని, వాళ్ళు చెట్లు కొట్టుకొని, పుట్టను సాఫ్ చేసుకొని, బావిని తవ్వుకొని, బోర్లు వేసుకొని, కరెంటు మూటలు పెట్టుకొని వ్యవసాయం చేసుకుంటారు.
ఇవాళ 300 మందికి సంబంధించిన భూమి అది. ఇలా పంచుకుంటే కుటుంబానికి 60 గజాలు 70 గజాలు, ఇప్పటికే 20-24 ఎకరాల భూమిని ప్రభుత్వ అవసరాల కోసం తీసుకున్నారు. వాళ్ళకు ₹1 కంపెన్సేషన్ ఇవ్వలేదు, వాళ్ళకు కనీసం జవాబు చెప్పలేదు. పోనీ రింగ్ రోడ్డు చుట్టుపక్కల ఎకరం భూమి తీసుకున్నప్పుడు డెవలప్మెంట్ పేరిట 300 గజాలు 40 గజాలు ఇస్తారు, అది కూడా ఇవ్వకుండా వాళ్ళు మోసగించడమే కాకుండా బెదిరించడం జరిగింది. మిగతా 15-16 ఎకరాల భూమి ఉంటే ఆ భూమిని కూడా మళ్ళీ గుంజుకుంటాం మీకు ఎక్కడదని చెప్పి అలా ప్రభుత్వం అంటుంది. నేను ఒకటే కేసీఆర్ని హెచ్చరిస్తా ఉన్నాను, మీ అబ్బాయి జాగిరి కాదు, 12 సంవత్సరాల పైచలకు కనుక పేదవాళ్ళు ఒక భూమి మీద వ్యవసాయం చేసుకుంటూ ఉంటే వాళ్ళకి హక్కులు కల్పించాలి, పాస్ పుస్తకాలు ఇవ్వాలి. వాళ్ళకి ఆల్రెడీ పానీలు ఉన్నాయి, పోషణ కాలం ఉన్నారు, పాస్ పుస్తకాలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పటికి కూడా పాస్ పుస్తకాలు అంటే వాళ్ళు ఇవన్నీ ఉన్నప్పటికి కూడా వాళ్ళు అకారణంగా తొలగిస్తామనడం, వాళ్ళు అడ్డుపోతే మహిళలను చూడకుండా పిల్లలను చూడకుండా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి భయపెట్టించే ప్రయత్నం చేస్తున్నాం. ఇది మంచిది కాదు. 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పినటువంటి కేసీఆర్ 3 ఎకరాలు దేవుడరికి కానీ ఉన్న భూములు గుంజుకున్నటువంటి ఒక బ్రోకర్ లాగా మారిపోయిండు, రియల్ ఎస్టేట్ మాఫియాలాగా మారిపోయిండు. వాళ్ళ నాయకులంతా కూడా భూముల మీద కన్నేసి పేదల భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచిది కాదు. ఇది కనుక కొనసాగితే తప్పకుండా వాళ్ళ పక్షాన మేము నిలబడతాం. ఇవాళ దళిత జాతి ఆ ఊరికి అండగా ఉంటుంది. మీ సంగతి ఎంత తెలుస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. పోలీసులు కానీ నిజామాబాద్ బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎంపీ ధర్మపురి అరవింద్ కు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు ఆయన కార్యాలయాన్ని ముట్టడించారు. 13 మండలాల అధ్యక్షులను మార్చడంపై నిరసన వ్యక్తం చేశారు. ఎంపీ అరవింద్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొన్ని కటౌట్లను చూసి నమ్మేయాలని జూడ్ అంటున్నారు సూర్యాపేట జిల్లాలోని చిరంజీవి అభిమానులు. బోళాశంకర్ మూవీ రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ టు విజయవాడ నేషనల్ హైవే పక్కన మెగాస్టార్ చిరంజీవి అతి భారీ కటౌట్ ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. చిరంజీవిపై తమకున్న ప్రేమ అనురాగాన్ని తాము ఈ కటౌట్ ద్వారా తెలియజేశామని అభిమానులు ఫీల్ అవుతున్నారు. దీంతో హైదరాబాద్ విజయవాడ హైవేపై మెగాస్టార్ చిరంజీవి భారీ కటౌట్ విశేషంగా ఆకట్టుకుంటోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఒక్కసారిగా గంగవరం పోర్టులోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. బొగ్గు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారంటూ పోర్టు యాజమాన్యంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోనే గాజువాక బాలచెరువు వైపు ఉన్న స్టీల్ ప్లాంట్ గేట్ నుంచి కార్మికులు గంగవరం పోర్టులోకి ప్రవేశించేందుకు యత్నించారు. దీంతో పోర్టు గేట్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అప్రమత్తమైన పోలీసులు పోర్టు గేట్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. గేటు వద్ద ఇనుప కంచెలు ఏర్పాటు చేశారు. పోలీసులతో పాటు గంగవరం పోర్టు ఫైర్ ఇతర రక్షణ సిబ్బంది పెద్ద ఎత్తున మోహరించారు.
కమిషనర్ గారు స్టేషన్కి వెళ్దాం, కూర్చుందాం. అక్కడ చేయండి స్టేషన్ కదా. పర్మిషన్ అయితే ఇంతవరకు లేదు, వస్తే ఇస్తాం. అది అయినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటు పరం చేయకుండా అన్ని కార్మిక సంఘాలు కలిసి 899 రోజులుగా అకుంఠిత దీక్షతో పోరాటం చేస్తూ ఉన్నాయి. అయినా కానీ ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏవి కూడా ముద్దునిద్రపోతూ ఉన్నాయి. కార్మికుల గోడు వినబడట్లా, 1,00,000 కుటుంబాల ఘోష వీళ్ళకి కనబడట్లా. స్టీల్ ప్లాంట్ మీద 1,00,000 కుటుంబాలు ఆధారపడిపోతూ ఉన్నాయి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించేటువంటి ముఖ్యమంత్రి పట్టించుకోవట్లా. 1,00,000 కుటుంబాలు ఇవాళ ఆవేదన చెందుతూ ఉన్నాయి 9 రోజులుగా. అయినా కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్టించుకోవట్లేదు. గతంలో ఇదే మాదిరిగా కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటు పరం చేయాలని చూసినప్పుడు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆ రోజు పార్లమెంటరీ పార్టీ నాయకుడైనటువంటి ఎర్రనాయుడు గారి నాయకత్వంలో అన్ని కార్మిక సంఘాలను కలిపి పెద్ద ఎత్తున ఢిల్లీ వెళ్ళి అక్కడ ప్రధానమంత్రితో ముఖ్యమంత్రితో మాట్లాడి ఆ రోజు ప్రైవేటీకరణ ఆపడం జరిగింది. మరి ఈరోజు ఎందుకని ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తూ ఉన్నాడు? గుడ్డి గుర్రం పలుతవుతూ ఉన్నాడా? ఈ ఎంపీలు ఏం చేస్తూ ఉన్నారు? పార్లమెంట్లో గడ్డి పీకుతున్నారా? ఏం చేస్తున్నారు ఈ ఎంపీలు, ముఖ్యమంత్రి? ఎందుకని పట్టించుకోవట్లా? ఆంధ్రప్రదేశ్ మణి మొగడమైనటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రజల్లో టీడీపీ ఆదరణ కోల్పోతుందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ అన్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం అన్ని అడ్డదారులు తొక్కుతున్నారని చెప్పారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీలకు ఒక సవాల్, బీసీ నాయకులకు ఒక సవాల్ అని వాళ్ళ ఈనాడు పేపర్లో వచ్చింది. బీసీలకు సవాల్ అంటున్నటువంటి లోకేష్ బాబుకి నేను ఒకటే సవాల్ ఇస్తా ఉన్నా. బీసీలుగా ఒక బీసీగా నేను 2009లో మీ పార్టీ సింబల్ మీదే సత్తెనపల్లి నియోజకవర్గాన్ని నుంచి శాసనసభ్యుడిగా పోటీ చేశా, ఓడిపోయా. 5 సంవత్సరాలకు ఇన్ఛార్జిగా ఉన్నా. 2014లో మీ ప్రభుత్వం వచ్చేటప్పుడు నాకు సీటు ఎగ్గొట్టిన ముఖ్యమంత్రి మీ నాన్నగారు కాదా? ఆ రోజు నేను బీసీని కాదా? తర్వాత 2019లో తమరు రాజకీయ ప్రవేశం చేసి ఒక శాసనసభ్యుడిగా పోటీ చేయాలని మంగళగిరి ఎంచుకుంటే అక్కడ ఎవరిని తప్పించారు మీరు? గంజి చిరంజీవి బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాదా? ఆ రోజు బీసీలు గుర్తు రాలేదా నీకు కానీ మీ నాన్నగారికి కానీ? అలానే మీ పార్టీలో బీసీలు అని చెప్పుకునే ఒక 2 ఉన్నారు. ఒక ఆయన కదలలేడు, అచ్చెన్నాయుడు గారు. ఒక ఆయన వినపడదు, యనమల రామకృష్ణుడు గారు. ఒక ఆయన నోరు తప్ప ఏమి ఉండదు, అయ్యన్న పాత్రుడు గారు. వాళ్ళకి బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం తెలుగుదేశం పార్టీలో ఏ రోజైనా ఉచ్చరించారా? ఉచ్చరించే ధైర్యం ఉంటే మీ నాన్న వాళ్ళకి సీట్లు పదవులు ఇస్తాడా? తెలుగుదేశం పార్టీ అనేది ఒక బానిసల పార్టీ. తెలుగుదేశం పార్టీలు బీసీలను బానిసలుగా చూశారు తప్ప ఎక్కడ ఎప్పుడు ఏ విధమైనటువంటి అవకాశాలు కల్పించడంలో కానీ బీసీలకు సముచిత స్థానం ఇచ్చామని మీరు పేపర్లో చెప్పడం, మీరు మైకుల్లో చెప్పడం, మీ ఛానల్లో చూపించడమే తప్ప ఎక్కడ అమలు చేయని, ఆచరణలో పెట్టని ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే మీ నాన్నగారు మాత్రమే. ముఖ్యంగా లోకేష్ బాబు నేను ఒకటే అడుగుతా ఉన్నా. ఈరోజు మీరు 2014 ముందు ఎక్కడున్నారో జనానికి తెలియదు. 2014 అధికారం వచ్చిన తరువాత ఒక ఎమ్మెల్సీ తీసుకొని ఒక మంత్రిగా మీరు వచ్చారు. అప్పుడు మీరు మంత్రిగా ఉన్న సమయంలో మంగళగిరి నియోజకవర్గంలో మీరు చేసినటువంటి అభివృద్ధి ఏందో రాష్ట్ర వ్యాప్తంగా మీరు చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు ఆర్కే గారు ఎమ్మెల్యేగా ఉంటే ఆయన చేసినటువంటి అభివృద్ధి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు రూపొందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేసేందుకు ప్రతి గ్రామంలో మహాశక్తి చైతన్య రథయాత్ర ద్వారా రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం టీడీపీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి శ్రావణి తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణ పరిధిలోని నెల్లటూరు గ్రామంలో టీడీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలోని రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు.
గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మనకు రాజమహేంద్రవరంలో మహానాడులో మినీ మేనిఫెస్టోని మనకు ప్రకటించడం జరిగింది. ఆ మినీ మేనిఫెస్టోలో భాగంగా భవిష్యత్తుకి గ్యారంటీ, మన భవిష్యత్తుకి చంద్రబాబు నాయుడు గారు గ్యారంటీ ఇస్తూ భవిష్యత్తు గ్యారంటీలో ముఖ్యంగా మహిళల కోసం మహాశక్తి అనే ఒక కార్యక్రమాన్ని రూపొందించి దానిలో మన మహిళలకి ముఖ్యంగా ఉపయోగించే విధంగా 4 రకాల పథకాలను ప్రవేశపెట్టారు. ఈరోజు ఆ మహాశక్తి కార్యక్రమాన్ని రెండో రోజు మన నెల్లటూరు గ్రామంలో మనం ఇక్కడ నిర్వహించుకుంటా ఉన్నాం. మన పెద్దలు రాష్ట్ర కార్యదర్శి భాస్కరన్న గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇక్కడికి మన ముందుకి విచ్చేసినటువంటి మన గౌరవ మాజీ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి సతీమణి సంధ్యక గారికి మనం హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మన తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ మహిళా ప్రధాన కార్యదర్శి దాసరి శైలజ గారికి, అదేవిధంగా మాజీ బీసీల అభ్యున్నతిని అభివృద్ధిని గాలికి వదిలేసిన జగన్ రెడ్డి ఇప్పుడు వారి ఆత్మాభిమానాన్ని కూడా దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నాడని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సాధికార సమితి అధ్యక్షులు కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. యువగళం పాదయాత్రలో భాగంగా నిర్వహించిన జయహో బీసీ సభలో జగన్ రెడ్డి అరాచకానికి బలైపోయిన బాధితుల సమస్యలు చెప్పుకుంటే వారిని పెయిడ్ ఆర్టిస్టులు అంటూ వైసీపీ నేతలు అవమానించడాన్ని తప్పుబట్టారు. జగన్ రెడ్డి తక్షణమే బీసీలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ విజయవాడలోని ఎన్టీఆర్ సర్కిల్లో నిరసన చేపట్టారు. 4 ఏళ్లలో సుమారు 60 మంది బీసీ నేతల్ని హత్య చేశారు. వేలాది మందిపై తప్పుడు కేసులు పెట్టారు. దాడులకు పాల్పడ్డారు. ఇంత జరుగుతున్నా వైసీపీలోని బీసీ నేతలు నోరెత్తకుండా వారిని పెయిడ్ ఆర్టిస్టులు అనడానికి సిగ్గుపడాలన్నారు. జోహార్ వైకాకు బలైపోయిన బీసీ సోదరులకు, జోహార్ బీసీ సోదరులకు, జగన్ ప్రభుత్వానికి బలైపోయిన బీసీ సోదరులకు వద్దలాలే తెలుగుదేశం పార్టీ, వద్దలాలే తెలుగుదేశం పార్టీ. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. వద్దలాలే కొల్లు రంగారావు నాయకత్వం, బీసీ నాయకుల కొల్లు రంగారావు నాయకత్వం. జగన్మోహన్ రెడ్డి బీసీలను అడగదొక్కుతున్న జగన్మోహన్ రెడ్డి, బీసీల పాలిట నమ్మకద్రోహి జగన్మోహన్ రెడ్డి, బీసీల పాలిట నమ్మకద్రోహి జగన్మోహన్ రెడ్డి. డౌన్ డౌన్ జగన్మోహన్ రెడ్డి, డౌన్ డౌన్ జగన్మోహన్ రెడ్డి, డౌన్ డౌన్ జగన్మోహన్ రెడ్డి. ఓకే లాలే బీసీల ఐక్యత, ఓకే లాలే బీసీల ఐక్యత. బీసీలకు అన్యాయం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి, బీసీలను నమ్మించి మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి, బీసీల పాలిట నమ్మకద్రోహి జగన్మోహన్ రెడ్డి. లోకేష్ గారు చేస్తున్నటువంటి యువగణం పాదయాత్ర సందర్భంలో జేహో బీసీ అనే కార్యక్రమాన్ని మొన్న ఒంగోలులో నిర్వహించి దానికి పెద్ద ఎత్తున రాష్ట్ర నలుమూల నుంచి కూడా బలహీన వర్గాల బాధితులందరూ కూడా ఈ ప్రభుత్వం వల్ల ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో బాధితులుగా ఉన్నటువంటి బలహీన వర్గాలు చాలా మంది వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకోవడం జరిగింది. ప్రధానంగా అక్కడ గత ఈ 4 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలపైన ఈరోజు దాదాపు 60 మందిని అతి కిరాతకంగా దారుణంగా హత్య చేసిన జగన్మోహన్ రెడ్డి దాదాపు 26 మంది పైన అక్రమ కేసులు పెట్టి దాడులు చేసి ఆస్తులు ధ్వంసం చేసి కేసులు లేకుండా చేసినటువంటి ఘనత ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే రీసెంట్గా జరిగినటువంటి కొన్ని సంఘటనల్లో మరి రేపల్లికి చెందినటువంటి అమర్నాథ్ గౌడ్ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళ అక్క వచ్చి వాళ్ళ తల్లి కూడా వచ్చి లోకేష్ గారి సమక్షంలో ఏ రకంగా వాళ్ళ తమ్ముడిని చంపేశారు, నన్ను ఏడిపిస్తున్నారని చెప్పి అడిగినందుకు నా తమ్ముడిని 2 చేతులు 2 కాళ్ళు కట్టి తను చదువుకున్నటువంటి పుస్తకాల్లో పేపర్లో తన నోట్లోనే కుక్కి పెట్రోల్ పోసి తగలబెట్టారని చెప్పి ఆ చెల్లి చెప్పింది. అదేవిధంగా మరి కర్నూలులో ఒక సగర ఉప్పర సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అత్యంత పేద కుటుంబం పక్కింట్లో వ్యక్తి వాళ్ళ కుమార్తె 6 సంవత్సరాల కుమార్తెను తీసుకెళ్ళి వాళ్ళు రకరకాలుగా హింసించారని చెప్పి ఆ తల్లి పడినటువంటి వేదన చెప్పుకుంటారు.
అదేవిధంగా నందం సుబ్బయ్య, ఒక చేనేత వర్గానికి సంబంధించినటువంటి నందం సుబ్బయ్య గారు ఆయన్ని హత్య చేసిన విధానాన్ని వాళ్ళ భార్య వచ్చి, అదేవిధంగా తోట చంద్రయ్య మరి ఆ కుటుంబం నుంచి వచ్చి ఆ కుమారుడు చెప్పుకుంటే వీళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్ట్ అని చెప్పి వైసీపీ నాయకులతో చెప్పిస్తారు జగన్మోహన్ రెడ్డి. అయ్యా, బీసీలు అంటే మీకు పెయిడ్ ఆర్టిస్టులా కనబడతా ఉన్నారా? కుటుంబాన్ని పోగొట్టుకున్నటువంటి వ్యక్తులు మీకు పెయిడ్ ఆర్టిస్టులా కనబడుతున్నారని చెప్పి ముఖ్యమంత్రిగా మేము అడుగుతా ఉన్నాం. ఇంత అవమానపరుస్తారా బీసీని ఈ రాష్ట్రంలో? అంటే ఈ రాష్ట్రంలో బీసీలు బ్రతికే అధికారం లేదా ముఖ్యమంత్రి గారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అందరి మీద కేసులు పెట్టారు, మా మీద కేసులు పెట్టారు, మమ్మల్ని ఇబ్బందులు పెడతా ఉన్నారు. మేము తట్టుకుని నిలబడతా ఉన్నాం. బయటకు వచ్చి బాధలు చెప్పుకున్నటువంటి వ్యక్తులు మీరు కాపాడాల్సింది పోయి, వాళ్ళ బాధలు వినాల్సింది పోయి, కనీసం ఇవాళ వాళ్ళ బాధలు చెప్పుకుంటే ఈ రాష్ట్రంలో ఇవాళ 10 లక్షల మంది, గతంలో ఫీజు రియంబర్స్మెంట్కి ఉన్నటువంటి విద్యార్థులు 16 లక్షల మంది ఉంటే ఇవాళ కేవలం మీరు 6 లక్షలతో సరిపెట్టి 10 లక్షల మంది ఇవాళ రోడ్లు పడి విధంగా చేశారు. ఇలాంటి ఈ అంశాలన్నీ చాలా ఉన్నాయి. వీటి గురించి ప్రశ్నించినటువంటి ఈ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఈ రాజ్యసభ సభ్యులు వాళ్ళ సిగ్గు లేకుండా బీసీల పేరుతో చెప్పుకునే పదవులు పొందినటువంటి మీరు ఈ రకంగా పెయిడ్ ఆర్టిస్టులు అంటాం, ఇది చాలా దుర్మార్గం. మరో ప్రయోగాన్ని శ్రీహరికోటలోని ఇస్రో సక్సెస్ చేసింది. తాజాగా పిఎస్ఎల్వి C56 రాకెట్ ప్రయోగానికి ముహూర్తం ఫిక్స్ చేసి నింగిలోకి వదిలింది ఇస్రో. దీంతో శ్రీహరికోట నుంచి ప్రయోగించిన పిఎస్ఎల్వి C56 రాకెట్ ప్రయోగం సక్సెస్ అయింది. ఈ కౌంట్ డౌన్ అనంతరం మొదటి ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. పిఎస్ఎల్వి C56 సింగపూర్ దేశానికి చెందిన DSSR అనే ఉపగ్రహంతో పాటు అదే దేశానికి చెందిన మరో 6 చిన్న ఉపగ్రహాలను కక్షలోకి చేర్చనుంది పిఎస్ఎల్వి C56 రాకెట్. ఇది పూర్తిగా స్థాయిలో వాణిజ్య ప్రయోగమని ఇస్రో వెల్లడించింది. As the viewers might recall, ISRO has launched the prestigious Chandrayaan-3 mission to the moon on 14th of July, mere 16 days ago. All systems of Chandrayaan are reported to be in good health, and a series of 5 earthbound maneuvers have been completed. And translunar injection is planned day after tomorrow, that is 1st of August. Presently, Chandrayaan-3 is in 71,351 by 233 kilometers orbit. These are the visuals from the launch view gallery here at Sriharikota. Up next, you will watch the integration video for PSLV C56 DSR mission. S139 booster के प्रज्वलन का कमान इशू करेगा. Minus 30 seconds. Minus 25 seconds. BS2 की ऑफर. Minus 20 seconds. यह करीबन 110 सेकेंड तक चलेगा. इस दौरान यह 4,800 किलोमीटर का टर्नओवर करने जा रहा है. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎమ్మెల్సీ కవితతో గ్లోబల్ లాజిక్ సంస్థ ప్రతినిధులు భేటీ. నిజామాబాద్ ఐటీ హబ్లో కంపెనీ పెట్టడానికి సంసిద్ధత. పాలమూరులో బీజేపీ మహార్యాలీ. పేద ప్రజలకు ఇండ్లు కట్టించాలని డిమాండ్ చేసిన కిషన్ రెడ్డి. బడంగ్పేటకు చెందిన దళితులను పరామర్శించిన ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. దళిత కుటుంబ సభ్యుల జోలికొస్తే అండగా ఉంటామని హామీ. నిజామాబాద్ బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత. 13 మండలాల అధ్యక్షులను మార్చడంపై కార్యకర్తల నిరసన. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.